నేను పాపిని అనే ఉద్దేశంతో, పాపిని అనే విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఏది కూడా పొందలేవు. హల్లెలూయా. నీ అంతటి నువ్వు నీతిమంతుడుగా కాదు, నీ క్రియల్ని బట్టి నువ్వు నీతిమంతుడుగా కాదు. యేసయ్య చేసిన క్రియని బట్టి, ఆయన కృపని బట్టి, ఆయన రక్త ప్రోక్షణని బట్టి, హల్లెలూయా, ఆయన రక్తంలో స్థిరపరిచిన నిబంధనని బట్టి నేను పాపిని కాదు, ఆయన నీతిని నేను హల్లెలూయా నీతిమంతుడుగా ఎంచబడుతున్నాను. ఆమేన్. మనకి దేవునికి ఒక నిబంధన ఉంది. ఆమేన్. మన సంబంధము ఒక నిబంధన మీద ఆధారపడింది. ఇది మతపరమైంది కాదు, ఇది చట్టపరమైంది. చట్టం ప్రకారంగా నాకు దేవునికి ఒక నిబంధన ఉంది. ఈ నిబంధన ఎవరు స్థిరపరిచారు? యేసయ్య. దేవునికి నాకు మధ్యన మరి ఒక నిబంధన స్థిరపరచబడి అది యేసయ్య రక్తంలో స్థిరపరచబడ్డది. హల్లెలూయా. కాబట్టి నేను నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తిని, నేను దేవుని బిడ్డను, నాకు దేవునితో ఒక నిబంధన ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం ఒకసారి. ఎఫిషియన్స్ 2:10 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా 11 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు. ఆగండి. సున్నతి లేదు, సున్నతి ఉన్నవారు. ఈ సున్నతి దేనికి సాదృశ్యం అండి? ఏది నిరూపిస్తుంది మనకి? ఈ సున్నతి పొందిన వారు నిబంధన ఉన్నవారు, పాత నిబంధన ప్రకారంగా. ఆమేన్. కానీ సున్నతి లేనటువంటి వారు నిబంధనలో లేరు. మనము నిబంధనలో లేనటువంటి, సున్నతి లేనటువంటి జనం వంటి వారు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, మనం సహపౌరులం కాదు ఇశ్రాయేలుతో, పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను. చూసారా? వాగ్దాన నిబంధన లేనటువంటి పరజనులం మనం. నిరీక్షణ లేని వారము లోకమందు దేవుడు లేని వారై ఉన్నాం. నిరీక్షణ లేదు, దేవుడు లేడు, నిబంధన లేదు, సున్నతి లేదు. నిబంధన లేదు, దేవునికి దూరస్తులుగా బ్రతికినటువంటి మనము క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను హల్లెలూయా చెప్పండి అందరూ. ఆయనను హల్లెలూయా. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూసారు? హల్లెలూయా. యేసే కార్చిన రక్తాన్ని బట్టి దూరముగా ఉన్న నేను సమీపస్తుడుగా అయ్యాను దేవునికి. అందుకే ఆ రక్తములో ఈ నిబంధన స్థిరపరచబడ్డది. అందుకే యేసయ్య ఆ చివరి రాత్రి, లాస్ట్ సప్పర్, చివరి భోజనం చేస్తున్నప్పుడు తన శిష్యులతో ఆయన ఉన్నాడు. ఆ రొట్టె విరిచి ఆ ద్రాక్ష రసం తాగినప్పుడు, దీని వలన నేను నూతన నిబంధన స్థిరపరచబడుతుందన్నాడు. ఆమేన్. నా రక్తములో క్రొత్త నిబంధన స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. చూసారా? ఒకటి, నేను దేవుని బిడ్డను. చెప్పండి, నేను దేవుని బిడ్డను. హల్లెలూయా. రెండవది, నేను ఆయన రక్తము ద్వారా నేను ఒక నిబంధనలో, దేవునితో ఒక నిబంధనలో ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ సత్యాలు నా హృదయంలో స్థిరపరచబడి ఉండాలి. ఎందుకంటే ఇది ఎందుకు ప్రాముఖ్యమో తెలుసా? అనేక మంది క్రైస్తవులు రక్షించబడ్డాము కానీ నేను పాపిని అనే మనస్తత్వంతో ఉంటారు. రక్షించబడిన పాపిగా ఎవడు ఉండలేడు. అయితే నువ్వు రక్షణ పొందావు, నువ్వు నీతిమంతుడిగా ఎంచబడుతున్నావు, లేకపోతే నువ్వు పాపివే. కానీ నువ్వు రక్షించబడ్డ పాపి అనేవాడు ఉండడు. హల్లెలూయా. గమనించండి, నీవు పాపివి కాబట్టి పాపాలు చేస్తున్నావు. పాపాలు చేసినందుకు నువ్వు పాపివి కాదు. అంటే గమనించండి ఏమైందో. ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆది కాండంలో ఆ యొక్క ఏదైనా వనంలో పాపం చేశారో ఏమైంది? దేవుని స్వభావము, ద నేచర్ ఆఫ్ గాడ్, దేవుని స్వభావం వాళ్ళని విడిచి వారు ఎవరికైతే లోబడ్డారో ఆ సాతాను స్వభావాన్ని వారు స్వీకరించారు. అప్పుడు సాతాను స్వభావం, డెవిల్స్ నేచర్ ఏంటి? డెత్. ఏమొచ్చింది? మరణం అనేది వచ్చింది.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క సాతాను యొక్క నేచర్ అంటే ఏమన్నాను, స్వభావాన్ని బట్టి పాపివి కాబట్టి పాపాలు చేస్తాం. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షించబడతాడో ఆ పాపపు స్వభావం తీసివేయబడి ఒక నూతన సృష్టిగా స్థిరపరచబడతావు. హల్లెలూయా. అందుకే 2 కొరింథీ 5:17 ఏముంది ఒకసారి తెలుగులో చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఎందుకు నూతన సృష్టి? ఆ స్వభావం, మరణము అనేది సాతాను స్వభావం వెళ్ళిపోయి తీసివేయబడి దేవుని స్వభావమైనటువంటి జీవము ఆయనలోకి వచ్చింది కాబట్టి. అందుకే ఏమన్నాడు యేసయ్య, నేను మీకు జీవమును సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు. హల్లెలూయా. చూసారా, మీరు పాపులు కాదు. ఆయన ఏమన్నాడు, యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు మీరు దేవుని నీతి అయి ఉన్నారు. క్రీస్తు యేసునందు మీరు దేవుని నీతి అయి ఉన్నారు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పాపిని అనకండి. ప్రభువా నేను పాపిగా ఉంటిని, నీ కృపని బట్టి నీ రక్తములో నన్ను కడిగి నన్ను నీతిమంతుడిగా చేసినందుకు మీకు వందనాలు. హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే నేను పాపిని అనేటువంటి మనస్తత్వంతో ఉంటామో ఎప్పుడు కూడా ఏమవుతుందంటే అటువంటి మనస్తత్వం మనల్ని దేవుడి నుంచి దూరపరుస్తుంది. అందుకే మనకు ప్రార్థించింది మనకు దేవుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఉండదు. ఎందుకంటే నేను అర్హుడిని కాదు, నేను పాపిని కాబట్టి నేను అర్హుడిని కాదు, పాపిని కాబట్టి దేవుడు నాకు ఇస్తాడో లేదో, నేను పాపిష్టుడిని కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడో లేదో, ఇటువంటి అనుమానాలతో ప్రార్థన చేస్తారు కాబట్టి ఆ ప్రార్థనలకి జవాబు ఉండదు. అర్థమైన వారు ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి వినండి జనులారా, మీరు ఎప్పుడైతే రక్షించబడ్డారో మీరు దేవుని బిడ్డలయ్యారు. మీరు ఎప్పుడైతే రక్షించబడ్డారో మీరు ఒక నిబంధనలో స్థిరపరచబడ్డారు. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే రక్షించబడ్డారో మీరు నూతన సృష్టి అయ్యారు. ఇప్పుడు మీరు పాపులుగా ఎంచబట్టం లేదు దేవుని దృష్టిలో, మీరు నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు, ప్రిన్సిపల్స్. ఎందుకంటే ఇవి మన హృదయంలో నాటబడి లేకపోతే మన ప్రార్థన జీవితంలో మనం ఓడిపోతూనే ఉంటాం. ఎందుకు? మనం ఎప్పుడు నేను పాపిని అనే ఉద్దేశంతోనే దేవుని దగ్గరికి వెళ్తాం. నేను పాపిని అనే ఉద్దేశంతో, పాపిని అనే విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఏది కూడా పొందలేవు. హల్లెలూయా. నీ అంతటా నువ్వు నీతిమంతుడుగా కాదు, నీ క్రియల్ని బట్టి నువ్వు నీతిమంతుడుగా కాదు. యేసయ్య చేసిన క్రియని బట్టి, ఆయన కృపని బట్టి, ఆయన రక్త ప్రోక్షణని బట్టి, హల్లెలూయా, ఆయన రక్తంలో స్థిరపరిచిన నిబంధనని బట్టి నేను పాపిని కాదు, ఆయన నీతిని నేను హల్లెలూయా నీతిమంతుడుగా ఎంచబడుతున్నాను. ఆమేన్. మీలో ఎవరైనా మీరు ఎదుర్కొన్నటువంటి జబ్బుకి జవాబు లేదేమో, డాక్టర్లు కూడా మీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారేమో, లేకపోతే ఆర్థిక విషయాల్లో మీరు లోతైనటువంటి మరి అప్పుల్లో ఇమిడిపోయి ఉన్నారేమో, లేకపోతే ఇంకేదో రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారేమో, భార్య భర్తల మధ్యలో గొప్ప మరి మనస్పర్ధలు వచ్చి ఇంకా తిరిగి మళ్ళీ ఈ వివాహము ఐక్యము కాదనేటువంటి సమస్యలో ఉన్నారేమో. ఏది ఏమైనా మీరు వాక్యం ఏం చెప్తుంది, దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాడు, మీరు ప్రార్థన చేసిన అయ్యా సహాయం చేయనాయన అని ఉట్టి అంత మట్టుకే ప్రార్థన చేయడు. సహాయం చేయమని అడగాలి, కానీ సహాయం చేయమని అడిగినప్పుడు దాంతోపాటు వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి. మన దేవుడే మనకి సహాయం చేయగలడు, మన దేవుడే మనల్ని విడిపించగలడు, మన దేవుడే మనల్ని స్వస్థపరచగలడు, మన దేవుడే మనకి స్వాస్థ్యాన్ని అనుగ్రహించగలడు, మన దేవుడే మనకు గెలుపు ఇవ్వగలడు. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కానీ జనులారా వినండి, స్వస్థత కావాల్సినప్పుడు ప్రభా మీ వాక్యంలో మీరు తెలియపరిచారు. ఏమన్నారు ప్రభా? మీరు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితిని. హల్లెలూయా. ప్రభా మీ వాక్యం మేము మీకు గుర్తు చేస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారం, మరి అంతేకాదు మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం రాయబడిన దాని ప్రకారంగా ప్రభా మీరు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందిని. 1 పేతురు 2:24 ప్రకారం నేను స్వస్థత నొందితిని. హల్లెలూయా. ప్రభా మీరు నాకు ఇచ్చిన స్వస్థతను, మీరు నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని దోచుకోవడానికి ఈ సాతాను వచ్చాడు, దోచుకోవడానికి ఈ యొక్క శత్రువు వచ్చాడు. కాబట్టి న్యాయం జరిపించు ప్రభువా, మీరు జరిపిస్తారు. మీ వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానం మీద నిలబడ్డాను ప్రభువా. ఇది నా యుద్ధము కాదు, ఇది మీది ప్రభువా. ఆ విధంగా ధైర్యముతో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత మరి 14వ వచనం చూసుకుందాం ఒకసారి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. ఇలా
దేవుని యొక్క ఆత్మ ఈ ప్రవక్త మీద వచ్చింది. ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి, జాగ్రత్తగా వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా చూసారా, ప్రార్థనకి జవాబు వస్తుంది. హల్లెలూయా. ఆ రకంగా ప్రార్థన చేయాలి. ఏదో మనం ప్రార్థన అంటే మన బాధలు, మనకున్న కష్టాలు, మనకు కావాల్సిన అవసరాలు చెప్పి ఆమెను చెప్పి వెళ్ళిపోవడం కాదు. అదంతా చెప్పిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? ఆమెను చెప్పి వారి ఇంటికి వారు వెళ్ళిపోలేదు, ఆగుతున్నారు అక్కడ. హల్లెలూయా. 12వ వచనం చదువు ఒకసారి. 13 యూదావారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిలా నిలబడిరి. చూసారా, వెళ్ళిపోలేదు. యెహోషాపాతు ప్రార్థన చేసిన తర్వాత అంతా నిలబడున్నారు. ప్రభువా, మాతో మాట్లాడు నాయన, మాట్లాడు. విచారించడానికి వచ్చారు, చెప్పడానికి రాలేదు. విచారించినప్పుడు ఇద్దరు వ్యక్తులు విచారిస్తున్నట్టయితే ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత ఇంకో వ్యక్తి మాట్లాడేది వినడానికి సమయం ఇస్తాం. ఆ విధంగా ప్రార్థన ఎప్పుడు కూడా ఒక డయలాగ్. మనం మాట్లాడిన తర్వాత దేవుడు మనతో మాట్లాడాలని ఎదురు చూడాలి, నమ్మాలి, విశ్వసించాలి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడి ఏదో ఒక అంశం మీకు తెలియపరుస్తాడు. అటువంటి నమ్మకంతో, అటువంటి వైఖరితో, అటువంటి మనస్తత్వంతో మనం ప్రార్థనలోకి రావాలి. అర్థమైన వారు ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు ఈ విధంగా వేచి ఉన్నప్పుడు త్వరపడి ఆమెను చెప్పి వెళ్ళిపోలేదు, ఆగారు. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి. హల్లెలూయా. చూసారా, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేదో మంచి నేను అనుకోని మాట్లాడింది కాదు, దేవుడు పలుకుతున్న మాటలు. హల్లెలూయా. ఈ యుద్ధము యెహోవాదే. చెప్పండి అందరూ కూడా, యెహోవాదే ఈ యుద్ధం. హల్లెలూయా. ఈ యుద్ధము యెహోవాదే. కానీ ఆ మాట వినే వరకు వారు అక్కడి నుంచి కదలలేదు. మరి కథ చూసినట్టయితే, ఆ అంశం చదివినట్టయితే ఏ విధంగా దేవుడు వారికి జయమునిచ్చాడో మనం చూడగలం. ఆ అంశం కాదు, మనం గమనించాల్సిన అంశం ఇక్కడ ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు నిబంధన మీద ఆధారపడిన ప్రార్థనలు, విశ్వాసముతో కూడిన ప్రార్థనలు, అంతేకాకుండా ప్రార్థించిన తర్వాత, అంటే మనం మాట్లాడిన తర్వాత దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఇస్తూ మనం సమయం గడపాలి. అటువంటి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా జయకరమైన జీవితం మనము జీవించగలము. అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్పాలి. ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు విశ్వాసంలో బలపడ్డారని, దీవించబడ్డారని నమ్ముతున్నాను. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మీకు ఎటువంటి ఆటంకం ఉన్నా, ఎటువంటి సాతాను శోధన ఉన్నా, ఇబ్బంది ఉన్నా, అస్వస్థత ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, వాటన్నిటి నుంచి కూడా మీకు విడుదల కలిగించే దేవుడు మన దేవుడు. అది నేను నమ్ముతున్నాను. మీరు అది అనుభవించగలరు. విశ్వసించినట్టయితే సమస్తము మీరు పొందగలరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. మరి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మీకు అనారోగ్యం ఉన్నట్టయితే ఒక చెయ్యి మీరు ఆ టీవీ మీదో ఫోన్ మీద పెట్టండి. ఒక చెయ్యి మీ యొక్క శరీరంలో ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ మీరు చేయి పెట్టండి. పెట్టలేనటువంటి స్థలం అయితే తల మీద పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఏకీభవించి ప్రార్థన చేసిన దేవుడు జవాబిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన చేయడానికి మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు వందనాలు కలుగును. మీకేం దేవా, మీరు అద్భుతాలు చేసే దేవుడు, మీరు స్వస్థతను అనుగ్రహించే దేవుడు. మీ గాయముల చేత మేము స్వస్థత నొంది ఉన్నామని మీరు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి ప్రభా, ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే అనారోగ్యముతో సతమవుతున్నారో, ఎవరైతే బంధించబడి ఉన్నారో, వారందరికీ విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. అది శారీరక అస్వస్థత అయితే ప్రభా, అది కిడ్నీ ప్రాబ్లం అయినా, అది స్కిన్ ప్రాబ్లం అయినా, అది లేకపోతే హార్ట్ ప్రాబ్లం అయినా ప్రభా, అది లివర్ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అని, ఏ వైరస్ అయినా, ఏ జ్వరమైనా, ప్రతి దానిని యేసు నామములో ఖండిస్తున్నాం ప్రభా. ప్రతి దాన్ని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. యేసు నామములో వారికి విడుదల కలుగును కాకని పలుకుతున్నాను ప్రభా. వారికి స్వస్థత అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్షణమే ప్రభా అద్భుతము జరుగుతుందని నమ్ముతున్నాను. ఈ క్షణమే మీ శక్తి వారిలోంచి పారుతుందని నమ్ముతున్నాను ప్రభా. మీరు వారికి విడుదల కలిగినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. మీకు మహిమ కలుగును కాక. అంతేకాక ప్రభా, ఏ విధమైనటువంటి సాతాను ఇబ్బంది ఉన్నా, సాతాను బంధకమున వారి విడుదల కలుగును గాకని పలుకుతున్నాను ప్రభా. వారి ప్రతి విధమైన సాతాను శక్తిని యేసు నామములో లయపరుస్తూ వారికి విడుదల పలుకుతున్నాను ప్రభా. యేసు నామములో.
హల్లెలూయా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఆర్థిక సమస్యలు ఉన్నట్టయితే వారికి జ్ఞానం అనుగ్రహించండి ప్రభు, నడిపించండి, వారికి విడుదల కలిగించండి, సమృద్ధిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన సమస్యల నుంచి వారికి విడుదల ఇచ్చినందుకు, స్వస్థత ఇచ్చినందుకు, మరి సమాధానం ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి, మనం ప్రార్థన చేసాం. మీరు ప్రార్థన చేసి ఏది అడిగినా పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నా లేకపోయినా పొంది ఉన్నామనే నమ్మకంతో దేవుని స్తుతిస్తూ ఎదురు చూడండి. ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు దేవుని స్వస్థత, విడుదల, ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.